హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఉలవచారు రసం రెసిపీ చూద్దాము. ముందుగా ఉడికించిన ఉలవల నుంచి నీటిని సపరేట్ చేసి పెట్టుకోవాలి. టమాటా, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు, ఉప్పు. ముందుగా మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత టమోటా, చింతపండు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఉడికించిన ఈ టమోటా రసాన్ని ఉలవల నీటిలోకి కలుపుకోవాలి. తరువాత కొత్తిమీర, కరివేపాకు, గ్రైండ్ చేసిన పౌడరు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన బాండలి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఇది కొంచెం వేగిన తరువాత ఈ ఉలవచారును ఈ బాండలిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మరగడం స్టార్ట్ అవుతుంది. బాగా మరిగి పొంగు పట్టే వరకు కాగనివ్వాలి. పొంగు పట్టే సమయంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే ఎక్కువగా మరిగినట్లయితే టేస్ట్ మారిపోతుంది. అంతే, వేడి వేడి ఉలవచారు రెసిపీ రెడీ.